హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాఘవరాణి. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ చాలా హెల్తీగా కూడా ఉన్నాను. సో ఈరోజు నేను సండే స్పెషల్ ఏం ఐటమ్స్ చేశాను, వాటిలో నుంచి మనకి కావాల్సిన న్యూట్రిషన్ వాల్యూస్ ఎంతెంత మనకి దొరుకుతుంది మన బాడీకి. సో నేను ఫాలో అయిన డైట్ సండే స్పెషల్స్లో నేను ఈరోజు అయితే మీకు షేర్ చేయబోతున్నాను. అండ్ కంప్లీట్ నేను తీసుకున్న ఫుడ్లో ఎన్ని న్యూట్రిషన్ వాల్యూస్ అయితే మన బాడీకి దొరుకుతున్నాయి అనేది ఈరోజు వీడియోలో నేను మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. సో ఈరోజు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ ప్లేట్ అయితే నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇది వచ్చేసి చపాతీ విత్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అండి. సో ఈరోజు నా డే అయితే హెల్దీ బ్రేక్ఫాస్ట్ తోటి అయితే స్టార్ట్ అయిందని చెప్తాను. సో ఇందులో నేను ఏమేమి యాడ్ చేశానో ఆ యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటి వల్ల మన బాడీకి ఎలాంటి న్యూట్రిషన్ వాల్యూస్ అయితే దొరుకుతాయో నేను మీకు ఇప్పుడైతే చూపిస్తున్నాను చూడండి. సో ఈరోజు నేను తీసుకున్న బ్రేక్ఫాస్ట్లో మనకి చపాతీలో ప్రోటీన్, ఫైబర్, ఐరన్, వైటమిన్ బి అలా మనకి ఇవన్నీ కూడా మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్కి, మెటబాలిజంకి అయితే హెల్ప్ చేస్తాయండి. సో ఇందులో అయితే చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి. అలానే మిక్స్డ్ వెజిటేబుల్స్ వచ్చేసి నేను క్యాప్సికమ్, క్యారెట్, పొటాటో ఇంకా ఫ్రెంచ్ బీన్స్ తీసుకున్నాను. వీటి కాంబినేషన్లో నేనైతే పాపీ సీడ్స్ ఇంకా కాజు, బాదాం గ్రేవీ అయితే యాడ్ చేశాను అనమాట. సో ఇందులో మనకి ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్స్ అండ్ ఫైబర్ రిచ్ అనమాట. ఎందుకంటే మనం ఇందులో క్యారెట్ ఇంకా ఫ్రెంచ్ బీన్స్ ఇవి తీసుకున్నాం కదా. సో కంప్లీట్గా మనకి విటమిన్ ఏ, విటమిన్ సి, పొటాషియం అండ్ మెగ్నీషియం, కాల్షియం పాపీ సీడ్స్ నుంచి ఇవన్నిటి నుండి వస్తాయి. సో ఈరోజు టోటల్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పర్ఫెక్ట్ హెల్దీ ఎనర్జీ ప్లేట్ అని చెప్పొచ్చు అనమాట. సో నా డే అయితే ఇలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ అయింది. అండ్ లంచ్కి వచ్చేసి నేను ఈరోజు సండే కదండి, సో నాన్ వెజ్ ఐటమ్స్ అయితే నేను ప్రిపేర్ చేశాను అనమాట. సో ఈరోజు చేసిన నాన్ వెజ్ ఐటమ్స్లో మనకి ఎలాంటి న్యూట్రిషన్ వాల్యూస్ అయితే దొరుకుతాయి అనేది నేను మీకు ఈ వీడియోలో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. అండ్ నా హెల్దీ బ్రేక్ఫాస్ట్ ప్లేట్ అయితే చూసారు కదా. సో ఇలా ఇస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అండ్ నేను నాన్ వెజ్ కూడా ఒక్క వెరైటీ లాగా చేయనండి, డిఫరెంట్ వెరైటీస్లో డిఫరెంట్ కాంబినేషన్స్లో అయితే చేస్తాను. సో ఫస్ట్ ఇక్కడ నేనైతే చికెన్ ఫ్రై చేశాను అనమాట విత్ కాజు. అండ్ ఇందులో మనకి చికెన్ అనగానే మనకి ప్రోటీన్ అనేది బాగా ఉంటుంది, మంచి హై క్వాలిటీ ప్రోటీన్ అని చెప్పొచ్చు అనమాట. మజిల్ స్ట్రెంత్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలానే హెల్దీ ఫ్యాట్స్ కూడా మనకి చికెన్ స్కిన్ ఇంకా క్యాష్యూస్ నుంచి అయితే దొరుకుతాయి, ఎందుకంటే నేను ఇందులో క్యాష్యూస్ అనేటివి నేను యాడ్ చేశాను కాబట్టి. అలానే ఐరన్, జింక్ మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. అండ్ ఇలాంటి హెల్దీ ఒక డ్రై ఐటమ్ ఒకటైతే చేశాను. అలానే ఇంకొకటి మటన్ అండి, మటన్ గ్రేవీ కర్రీ అయితే చేశానండి. చాలా అరోమాటిక్గా అండ్ వెరీ వెరీ టేస్టీ అన్నమాట. సో దీని నుంచి మనకి ఎలాంటి పోషక విలువలు, ఎలాంటి న్యూట్రిషన్స్ వాల్యూస్ వస్తాయో నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. అండ్ ఒకటైతే ఫ్రై ఐటమ్ కాబట్టి ఇంకొకటి అయితే గ్రేవీ ఐటమ్ అయితే చేశాను అనమాట. అండ్ ఈ మటన్ కర్రీ నుంచి దీంట్లో నేను పాపీ సీడ్స్ గ్రేవీ, కోకోనట్ అండ్ కాజు ఈ 3 కాంబినేషన్లో స్పైసెస్ యాడ్ చేసి గ్రేవీ అయితే చేశాను. సో మనకి మటన్ నుంచి మంచి గ్రోత్ ఇంకా ప్రోటీన్ అనేది దొరుకుతుందన్నమాట. అలానే కాల్షియం కూడా దొరుకుతుంది పాపీ సీడ్స్ నుంచి, అది మన బోన్స్ని, నర్వ్స్ని చాలా స్ట్రాంగ్ చేస్తుంది అనమాట. అలానే కోకోనట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. అలానే మనకి గుడ్ ఫ్యాట్స్ కూడా క్యాష్యూస్ నుంచి వస్తాయి అన్నమాట. సో ఈ గుడ్ ఫ్యాట్స్ అనేవి మన హెల్త్కి చాలా చాలా మంచిది. అలానే ఇందులో క్యాలరీస్ వచ్చేసి మనకి 300 నుంచి 320 క్యాలరీస్ ఉంటుందన్నమాట పర్ సర్వింగ్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది సెమీ గ్రేవీ అండి. ఇది కూడా మటన్లో ఒక పార్ట్ అన్నమాట. దీన్ని తెలుగులో పిచ్చకాయలు అంటారంట. నేనైతే తినను కానీ మా హస్బెండ్ కోసం చేశాను. సో ఇది కూడా మటనే కాబట్టి ఈక్వల్గా దాని నుంచి కూడా మనకి సేమ్ న్యూట్రిషన్ వాల్యూస్ వస్తాయి కాబట్టి నేను ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ నేను సండే ఒక్కరోజు మాత్రం బాస్మతి రైస్ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో సండే ఒక్కరోజు తినే ఒక్క పూటకి నేను బాస్మతి రైస్ అయితే కుక్ చేస్తాను. అండ్ ఈ బాస్మతి రైస్తో కూడా నేను రెగ్యులర్గా ఒకేలాగా కాకుండా ఒక వీక్ కొబ్బరి అన్నము, మరొక వీక్ ఫుల్లీ వెజిటేబుల్ యాడెడ్ ఫ్రైడ్ రైస్, ఓన్లీ బగారా రైస్. సో ఈరోజు నేను కాజు బగారా రైస్ అయితే చేశాను. ఇందులో కూడా నేను హ్యాండ్ఫుల్ ఆఫ్ కాజూస్ అయితే యాడ్ చేశాను అనమాట బాస్మతి రైస్. ఇది బాస్మతి రైస్ వచ్చేసి తక్కువ గ్లిజమియా ఉంటుంది కాబట్టి, నేను డయాబెటిక్ కాబట్టి నేను బాస్మతి రైస్ అయితే బ్రౌన్ రైస్ అనమాట. సో రెగ్యులర్ డేస్లో నేనైతే బ్రౌన్ రైస్ అయితే యూస్ చేస్తాను. సండేస్లో బాస్మతి రైస్, సమ్టైమ్స్ వీక్ డేస్లో కూడా బాస్మతి రైస్ అయితే యూస్ చేస్తాను.
సో ఈ బాస్మతి రైస్ నుంచి మనకి ఎలాంటి న్యూట్రిషనల్ వాల్యూస్ వస్తాయి. ఇందులో కార్బోహైడ్రేట్స్ 75 గ్రామ్స్ పర్ 100 గ్రామ్స్కి ఉంటుందన్నమాట. ఇన్స్టంట్ ఎనర్జీ సోర్స్ అండ్ ఫైబర్ కూడా మంచిగా మన డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. అండ్ కాజూస్ నుంచి మనకి హెల్దీ ఫ్యాట్స్ అనేటివి వస్తాయి. అలానే మినరల్స్ కూడా మన బాడీకి దొరుకుతాయి అన్నమాట. అంటే మెగ్నీషియం మినరల్ అయితే దొరుకుతుంది. అండ్ క్యాలరీస్ కూడా తక్కువ అన్నమాట. 350 కిలో క్యాలరీస్ పర్ సర్వింగ్ అన్నమాట. అండ్ ఫైనల్గా ఈరోజు నా హెల్దీ ప్లేట్ అయితే ఇది అండి, విత్ చికెన్ కాజు ఫ్రై అండ్ పోపీ సీడ్స్ కాజు మటన్ గ్రేవీ విత్ కోకోనట్ పేస్ట్ అండ్ ఆల్సో విత్ వాట్ వి సే బాస్మతి రైస్ విత్ కాజు అనమాట. సో ఇవన్నీ కూడా చాలా హెల్దీగా అయితే నేను ప్రిపేర్ చేస్తాను అనమాట. ఎందుకంటే మనం తీసుకునే ఈ రెగ్యులర్ ఆయిల్స్ ఇవన్నీ అయితే మన బాడీకి మంచి ఫ్యాట్స్ ఇవ్వవు. సో ఇలా నేనైతే ఒక హెల్దీ ప్లేట్ అయితే చేసుకున్నాను అనమాట. ఓవరాల్గా ఈరోజు నేను తీసుకున్న ఫుడ్ ప్లేట్ బెనిఫిట్స్ మనకి హై ప్రోటీన్ మీల్ అండి, చికెన్ ఇంకా మటన్ నుండి. అలాగే బాస్మతి రైస్ ప్లస్ కాజు మనకి రిచ్ ఇన్ ఎనర్జీ అనమాట, గివింగ్ ఎనర్జీ, ఇమ్యూనిటీ బూస్టింగ్ అని చెప్పొచ్చు. స్పైసెస్ లైక్ కోకోనట్ పాపీ సీడ్స్ గసగసాలు అనమాట. అలానే పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఆఫ్ టేస్ట్ అండ్ హెల్త్. సో ఇటు హెల్త్ పరంగా టేస్ట్ పరంగా కూడా మనకి పర్ఫెక్ట్ ఇది ప్లేట్ అని చెప్పొచ్చు అనమాట. సో ఒక సండే మాత్రమే నేను ఇలా నాన్ వెజెస్ 2 to 3 ఐటమ్స్ అయితే ప్రిఫర్ చేస్తాను. అండ్ రైస్ వచ్చేసి కంపల్సరీ బాస్మతి రైసే తీసుకుంటాను. వీటి కాంబినేషన్లో అండ్ కుకుంబర్, ఆనియన్స్, లెమన్, కర్డ్, రైతా ఇలాంటివన్నీ కూడా తీసుకుంటాను అనమాట, సాలెడ్స్. సో ఈరోజు నా హెల్దీ ప్లేట్ ఇది. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి హెల్దీ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ for watching. Bye bye.